దళితులు లేకుండా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు లేకుండా ఎవ్వడూ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాలేడు. వాళ్ళని హక్కుని చేసుకొని, అది కూడా ప్రేమతో, చిత్తశుద్ధితో వాళ్ళకి అవకాశం ఇచ్చి దగ్గర చేసుకొని ఆ కులాలకి యొక్క మన్ననలు పొందితేనే ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎస్సీ ఎస్టీలు కింగ్ మేకర్స్. ఎస్సీ ఎస్టీలే, దళితులే, ఎక్కడైనా కూడా క్రింది కులాలే కింగ్ మేకర్లుగా ఉంటారు సార్. మీరు సామాజికంగా మేధావులు, ఆ వర్గాలు వేరు, వాళ్ళకి మంచి చెడు ఏంటో తెలుస్తుంది. కానీ బిలో ప్రాపర్టీ లైన్ కులాలే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూసినా అదే కదా. ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తున్నాడు? నాకమ్మ నా రెడ్డి అంటలేదుగా, నా కాపు అంటున్నాడా? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నాడు. మరి తగిన పార్టీలు ఏమనాలి? వీళ్ళు కూడా ఏంటంటే నాకమ్మ, నా కాపు, నా రెడ్డి అని అనకూడదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, నేను పేర్లు ఉదహరించినక్కర్లా. వీళ్ళు కూడా ఏమనాలంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనే వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. అత్యధిక ఓటర్లు వాళ్ళే, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ వాళ్ళే. ప్రజాస్వామ్యంలో వాళ్ళ కృతమే ఉంటుంది. ఇంకో మాట కూడా చెప్తా మీకు, ఎన్నికల్లో 100కి 100% ఓట్లు వేయరు. వేసేది 60%, 70%, 30% ప్రజలు అసలు రావడం వల్ల. ప్రజాస్వామ్యాన్ని డిసైడ్ చేసేది నీకు నాకు మధ్య నుండి 2%, 3% ఓట్లే. 2%, 3% ఓట్లే. మొన్న కూడా 51% వైసీపీకి. ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీని కలుపుకుంటే వచ్చింది 49%. డిఫరెన్స్ 3%. 2019లో 5 లక్షల ఓట్లే. ఇలాగనే ఉంటుంది వ్యత్యాసం. కాబట్టి చేసి ఈ బిలో ప్రాపర్టీ లైన్ ఓట్లని దగ్గర చేసుకున్నాడే విజేత అవుతాడు. మరి అయితే ఈరోజు మనకు అమరావతి జేఏసీ బహుజన అధ్యక్షుడు బాలకోటయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఏ వర్గమైనా, ఏ విభాగమైనా, అది విద్యార్థులైనా, యువతులైనా, అమరావతి ప్రజలైనా, ఎవరైనా సరే నిన్ను నమ్మ జగన్, ఇంకా చాలు నీ పరిపాలన మాకు అని వ్యాఖ్యానించారు. మనకు బాగా తెలియజేశారు. నమస్కారం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.